హైదరాబాద్లో రాత్రి వేళల్లో హై బీమ్ ఎల్ఈడీ లైట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి. ఎదురుగా వచ్చే వాహనాల హై బీమ్ లైట్లతో క్షణాల్లోనే చూపు తగ్గిపోతుందన్నారు. ఎల్ఈడీ హెచ్ఐడీ లైట్లను మార్చుకొని ఉపయోగిస్తున్నారని తెలిపారు. హై బీమ్ లైటింగ్ సమస్యపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. సిటీలో లో బీమ్లో వెహికల్స్ ను నడపాలంటున్న మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఉదయం కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలతో పాటు సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. కానీ సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్తున్నటువంటి సమయంలో అయితే రాత్రి వేళలో కొంత వాహనాలకు ఉండేటువంటి లైటింగ్స్ కానీ దానికి ఉండేటువంటి ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్, హెచ్ఐడి లైట్స్, వీటి వల్ల ప్రజలు కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడి తెలుసుకున్నానికైతే మనతో మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు సార్, చెప్పండి, సాయంత్రం వేళల్లో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క హైమాస్ లైట్స్, ఎల్ఈడి కానీ హెచ్ఐడి కానీ యూజ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మన ప్రాంతంలో ఐటీ కారిడార్లో ఏ విధంగా ఉంది సార్ సమస్య? నమస్తే అండి. ఈ వాహనదారులు ఎప్పుడైతే డ్రైవ్ చేస్తూ వెళ్తారో సో తప్పనిసరిగా డ్రైవ్ చేసేటప్పుడు నైట్లో లో బీమ్ ద్వారానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో హై బీమ్ వేయడం వల్ల ఏంటంటే ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్ టైప్ ఏది, అది 2 వీలరా, 4 వీలరా, 3 వీలర్ అనేది కనిపించడం జరగదు. సో లో బీమ్లో వెళ్ళడము, సో ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు మనం డిప్ చేయడం వల్ల మన వెహికల్ ఎదురు వాళ్ళకి మేక్ ఏదనేది తెలుస్తుంది. సిమిలర్గా అవతల వ్యక్తి కూడా అదేవిధంగా డిప్ చేయడం వల్ల సో ఇద్దరు టైప్ ఆఫ్ వెహికల్స్ నోటీస్ చేసిన తర్వాత ఎంత స్పేస్ వాళ్ళకు వదలాలనేది ఒక అవగాహనకు వస్తారు. అలా రావడం వల్ల ఏంటంటే మనం ప్రమాదాలు నివారించవచ్చు. ఇది కాకుండా ఏంటంటే హై బీమ్ లైట్ వేయడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క విజన్ 2 to 5 సెకండ్స్ అనేది బ్లాంక్ అయిపోతుంది, బ్లైండ్ అయిపోతుంది. సో దీనివల్ల ఆ 2 to 5 సెకండ్స్లో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఇతను కింద పడడం కానీ లేదా ఎదుటి వ్యక్తి కనిపించకపోవడంతో సో వీళ్ళు పోయి వాళ్ళు దానికి హెడ్ చేయడం వల్ల వారు ప్రమాదాలకు గురి అవుతున్నారు. సో ఇలాంటి వాటిపైన మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ షార్ట్లీ కండక్ట్ చేయబోతున్నామండి. సార్, మనం ప్రధానంగా చూస్తే రాత్రి వేళల్లో అంటే ముఖ్యంగా సాయంత్రం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వేళల్లో కూడా చాలా రకాలైనటువంటి వెహికల్స్ రోడ్డు మీదకి వస్తుంటాయి. ప్రధానంగా హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి లైటింగ్ ప్రభావం అనేది చిన్న వెహికల్స్ మీద ఎక్కువ పడుతుంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ చట్టం అయితే 1988 మోటార్ వాహనాల చట్టం అనేది డ్రైవ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ పాదాచారులు కూడా, ఎందుకంటే రోడ్ క్రాస్ చేయడం అనేది కూడా అతనికి దైనందిన కార్యక్రమం. వారు కూడా రూల్స్ పాటించుకుంటూ ఎక్కడైతే రోడ్ క్రాస్ చేయాలనేది చూసి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఈ నైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళు పెడెస్ట్రియన్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఈ వెహికల్స్కు కనిపించకపోవడం ఒకటి. మీరు అన్నట్లు ఈ 2 వీలర్స్ వారు ఎక్కువగా 3 వీలర్స్ ప్రమాదాలకు గురవుతున్నది రికార్డ్స్ ప్రకారం కూడా అది వాస్తవం అది. సో దీని కొరకు మేము చెప్పే చట్టం ప్రకారం అయితే ఉందో ఆ ప్రకారం అందరూ కూడా రూల్స్ను పాటిస్తూ హై బీమ్ అనేది ఓన్లీ హైవేలో వెళ్ళేటప్పుడు లాంగ్ విజన్ కొరకు మనం వాడడం జరుగుతుంది. సిటీలో ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో లో బీమ్ ద్వారా వెళ్ళడం వల్ల ఎలాంటి తనకి ఇబ్బంది ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ దీంతోపాటు యాక్సిడెంట్స్ కూడా నివారించడంలో ఉపయోగపడుతుందండి. సార్, ప్రధానంగా మనం చూస్తే రోడ్లపై వెళ్తున్నటువంటి వాహనాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ లైటింగ్ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 24 గంటలు లైట్లు వచ్చే విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కదా. సో ఎక్స్ట్రా లైటింగ్ పెట్టుకునే వాళ్ళని ఎలా అధిగమిస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? సో దీన్ని మనము ఆల్టరేషన్ అనే మాట చెప్పడం జరుగుతుంది. షోరూమ్ నుంచి ఏవైతే ఫిక్చర్స్ అంటాం, ఆల్రెడీ ఫిట్ అయి ఉన్నటువంటి లైటింగ్ కావచ్చు, లేదనుకుంటే అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవి కాకుండా మోడిఫై చేస్తుంటారు. యంగ్స్టర్స్ కావచ్చు, పర్టికులర్గా కొంచెం అత్యుత్సాహంతో బయట సర్వీస్ సెంటర్స్లో లేదా షాప్స్ దగ్గరికి వెళ్ళేసేసి షోరూంలో ఉన్న లైట్ను తొలగించి వారికి ఇష్టమైనటువంటి లైట్ పెట్టడం, హై డెన్సిటీ ఉన్నటువంటి లైట్స్ తీసుకోవడం వల్ల వాటి ఫోకసింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ అది డ్రైవింగ్ చేసేటువంటి వెళ్ళేటప్పుడు వాహనదారులు ఎదురు వ్యక్తులకు మాత్రం కళ్ళు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఇట్లా ఆల్టరేషన్ చేసే వాళ్ళను మేము గుర్తించడం జరుగుతుంది.
ఈ వెహికల్స్ అన్నిటిని కూడా వాటిని సీజ్ చేసేసి ఆర్టీ అథారిటీస్కు ఫర్దర్ యాక్షన్ కొరకు పంపించడం జరుగుతుందండి. సార్, ప్రధానంగా మనం చూస్తే ఐటీ కారిడార్లో ప్రతిరోజు కూడా లక్షలాది వెహికల్స్ వస్తుంటాయి. అందులో 2 వీలర్స్ ఉంటాయి, 4 వీలర్స్ ఉంటాయి, అన్ని రకాల వాహనాలు ఉంటాయి కదా. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ లైటింగ్ విషయంలో, ఇటు హై బీమ్ కానీ లో బీమ్ కానీ మెయింటైన్ చేయడంలో జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్లా మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇప్పటివరకు అరైవ్ అలై ప్రోగ్రామ్ 3 phases కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు షార్ట్లీ 4th కూడా ఈ 13th నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 13th to 19th. ఇందులో కూడా ఇట్లాంటి ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉల్లంఘనలు ఉన్నాయో ప్రజలందరికీ తెలియపరిచే విధంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటు వాహనదారులందరూ కూడా మేము చెప్పేందంటే మీరు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఎదుటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండే విధంగా వాహనాలు నడపవలసిందిగా కోరుతున్నాం. అది కాకుండా వయలేషన్ చేస్తే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుందండి. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ప్రతిరోజు లక్షలాది వాహనాలు వస్తూ వెళ్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు హై బీమ్ లో బీమ్కి సంబంధించి ప్రజలందరూ కూడా లో బీమ్లోనే సిటీలో వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్లో ప్రతిరోజు కూడా లక్షలాది వెహికల్స్ వస్తుండే కాబట్టి వారందరికీ కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ చేసేటువంటి అప్పీల్ ఏంటంటే రాత్రి వేళల్లో కానీ ఏ సమయంలో సిటీలో వెళ్ళేటువంటి ప్రతి వాహనం కూడా లో బీమ్లో వెళ్ళినట్లయితే కొంతవరకు ప్రమాదాలను అధిగమించవచ్చు. ముఖ్యంగా ఇటు హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా లో బీమ్లోనే వెళ్ళినట్లయితే చిన్న చిన్న వాహనాలు ఇటు ద్విచక్ర వాహనాలు కానీ లేదంటే 3 వీలర్ లేదంటే చిన్న 4 వీలర్ వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుందని అయితే మనతో మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.